హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పుల్కాలు తయారు చేసుకుందామండి. కంపల్సరిగా ప్రతి పుల్కా పొంగవలసిందేనండి. సాఫ్ట్గా టేస్టీగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలాగా పుల్కాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్స్ గోధుమ పిండి వేసుకుంటున్నానండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలండి. పిండిని మనం ఎంత బాగా ఒత్తుకుంటే మన పుల్కాలు అంత మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ మన పిండిని వీలైనంత మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండిని ఇలా కనీసం ఒక 5 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు దీని మీద ఒక తడి గ్లాస్తో కప్పి మనం పిండిని ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత మన పుల్కాలు రెడీ చేసుకోవడానికి మన పిండి రెడీగా ఉంటుందండి. ఒకసారి పిండిని మళ్ళీ బాగా కలుపుకుందాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మన పిండి. మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకొని చిన్న ఉండల కింద మనం రెడీ చేసుకొని పెట్టుకుందాము. ఇలా పిండిని అంతా చిన్న ఉండల కింద చేసుకొని తడి క్లాత్ కప్పుకొని మనకు కావాల్సినప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని పుల్కాను రెడీ చేసుకోవాలండి. లేకపోతే పిండి ఆరిపోయి మన పుల్కాలు గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని పిండిని అద్దుకొని రౌండ్గా పూరీలా పలచగా ఒత్తుకోవాలండి. పూరీ అంతా ఈవెన్గా వచ్చేలాగా మనం పలచగా రౌండ్గా ఒత్తుకోవాలండి. మధ్యలో పిండిని జల్లుకుంటూ మనం పూరీని పలచగా ఒత్తుకోవాలి. ఇలా రెడీ అయిన పుల్కాని మనం పెనం హీట్ చేసుకొని పెనం మీద వేసుకోవాలండి. మనకి ఫ్లేమ్ హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కాల్చుతూ ఉండాలండి. ఫ్లేమ్ మనం బాగా ఎక్కువైనప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలా రెండు వైపులా ఎయిర్ బబుల్స్ లైట్గా వచ్చిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టుకోవాలండి. చూడండి మన పుల్కా ఎలా పొంగుతుందో. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి పుల్కాని. ఇలా కాల్చుకున్న పుల్కాని ఒక బౌల్లోకి తీసుకుందామండి. సేమ్ ప్రాసెస్లో మిగిలిన పుల్కాలు కూడా చేసుకుందామండి. మన పుల్కాలని ఎక్కువ వాటర్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకుంటే ఆటోమేటిక్గా మన ప్రతి పుల్కా పొంగుతుందండి. ఇలాగా మన పుల్కాలన్నీ రెడీ చేసుకోవాలి. ఇలా ఏదైనా క్లాత్తో క్లోజ్ చేస్తే ఆవిరి పట్టుకుంటా మన పుల్కాలు ఎక్కువసేపు మెత్తగా ఉంటాయండి. ఈ పుల్కాలని ఏదైనా గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మన పుల్కాలు, చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.